జర్నీ విత్ ద టైగర్ కథలోకి స్వాగతం. కథనంలోకి వెళ్ళిపోదాం. తన బిడ్డను దూరం చేసుకున్న బ్లాక్ టైగర్ ఎంతో దిగాలుగా మరియు ఆందోళనతో తన బిడ్డను వెతుకుతూ ఉంటే, తన చిన్ని పిల్ల బ్లాక్ ప్యాంథర్ మాత్రం మొదట కాస్త తడబడినా ఆ తర్వాత పంజరంలోంచి ఓ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఎంతో సంతోషంగా అడవిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళసాగింది. తల్లి లేని పిల్ల దాదాపుగా భయపడుతూ ఉంటుంది. కానీ బ్లాక్ ప్యాంథర్ అలా కాదు. ఒక అవకాశం దొరికినట్టుగా, జీవితంలో ఒక సవాలు ఎదురైనట్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొదట చిన్న చప్పుడు వినపడ్డా కాస్త భయపడేది. కానీ భయపడ్డ ప్రతిసారి ఓ కొత్త అనుభవం నేర్చుకుంది. తను జాగ్రత్తగా అడవిని గమనించడం మొదలుపెట్టింది. కొన్ని లక్షణాలతో అది ముందుకు సాగుతోంది. జాగ్రత్తగా అడవిని గమనించడం మొదటి లక్షణం. ప్రతి శబ్దాన్ని జాగ్రత్తగా వినగలగడం రెండవ లక్షణం. ముద్రలు వేసుకుంటూ ఆనవాళ్లు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడం మూడవ లక్షణం. శత్రువులు ఎదురైనప్పుడు బెరుకుగా చూడకుండా వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూడాలన్నది నాలుగో లక్షణం. ఎలా వెళ్తున్నాం అన్నది కాదు, గమ్యం చేరేంత వరకు పోరాటం కానీ నడక కానీ ఆపకూడదు అన్నది ఐదో లక్షణం. తల్లి వేటాడేటప్పుడు, తల్లి నడిచేటప్పుడు, తల్లి ప్రయాణం చేసేటప్పుడు దగ్గర నుంచి చూసింది ప్యాంథర్ కాబట్టి తల్లి యొక్క కొన్ని లక్షణాలని గుర్తు చేసుకుంటూ వెళ్ళసాగింది. చుట్టూరా పరిసరాలను గమనించింది. తనకు ఒక నేస్తం కావాలని ఎంతో వెతికింది. కానీ తనలాంటి జంతువు అక్కడెక్కడా కనిపించలేదు. ఎన్నో పెద్ద పెద్ద జంతువులు కనిపించాయి. వాటన్నిటినీ దాటుకొని తప్పించుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. సరిగ్గా అలాంటి సమయంలోనే చిన్న చిన్న ప్రాణులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. అందుకే ఉడతలు, కుందేళ్ళు, పైన ఎగిరే పక్షులు వీటన్నిటితో స్నేహం చేస్తూ తను ముందుకు కదులుతోంది. చూడ్డానికి ముద్దుగా, భలే చక్కగా, భలే చలాకీగా ఉన్న ప్యాంథర్ లాంటి దోస్తు దొరికితే ఎవరు మాత్రం వదులుకుంటారు? వీటి స్నేహం కొందరిని అబ్బురపరిచేలా, మరికొందరిని ఆశ్చర్యపడేలా చేస్తోంది. అయితే వీటిని కొందరు గమనిస్తూ ఉన్నారన్న విషయం ప్యాంథర్కి తెలీదు. వీటి స్నేహం ఆ అడవికే ఓ కొత్త అందాన్ని తీసుకొచ్చింది. మరి ఈ స్నేహం ప్యాంథర్కి తన తల్లితో కలుపుతుందా లేదా అన్నది మున్ముందు కథలో విందో. ఈ స్నేహం ఎక్కడి దాకా కొనసాగుతుందో కథలతో పాటు వింటూ ఉందాం. తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.